ఫోరెన్సిక్ ల్యాబ్. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ టైంలో ఎందుకు జరిగింది, పైగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అసలు ఏమేమి ఉన్నాయి అనేది అని అందరం కూడా చూసినాం. అందరూ కూడా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అవుతూ ఉంది. సో ఓటుకు నేటు కేసుకు సంబంధించినటువంటి కీలకమైన సాక్ష్యాలన్నీ కూడా అందులో ఉన్నాయి. కాలిపోయినాయి, అయిపోయిందని చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. కాలిపోయినాయి అయిపోయినాయి అంటే అంటే అంత వీకా మన వ్యవస్థ అంటే గానే ఉంటుంది. ఇక అంటే ఒక దగ్గర ల్యాబ్లో ఒక చోట ఒక హార్డ్ డ్రైవ్ ఉంటుంది, ఇక వేరే డేటా స్టోరేజ్ ఉండదు, ఎక్కడ దాచిపెట్టేది ఉండదు, ఆన్లైన్లో పెట్టేది లేదు, క్లౌడ్లో పెట్టేది లేదు. ఇంత టెక్నాలజీ వచ్చినాక ఖాళీ ఇంకా సీడీలల్లో డిస్క్లలో పెట్టుకుంటే మనం మన ల్యాబ్లలో పెడుతున్నామా అంటే ఇది ఎవరు ఆడిస్తున్న నాటకం, ఎవరు చెప్తే జరిగింది. పోయి అలా ఓటుకు నోటు కేసుకున్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యం, అందులో ఇంకా వేరేటి కూడా ఉండొచ్చు, కాళేశ్వరం అవి ఇవి. కానీ దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి చెప్పన్న, అసలు సాక్ష్యమే లేకుండా చేస్తారని సినిమాలలో మనకు చూపిస్తుంటారు కదా, సినిమాలో చూస్తుంటారు కదా, అట్లా అనామతం ఇలా ల్యాబ్లో అంటిపెట్టితే మరి ప్రజలు పిచ్చోళ్ళ ఇప్పుడు ఇక అది కనిపించకుండా పోయింది. అది అగ్ని ప్రమాదమే అనుకుందాం. అంత వీక్ ఉందా మన వ్యవస్థ? ఇంకో చోట పెట్టలేదు ఆ డేటా, ఆడ ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్ట. ఇక దాని మీద మరి ఇప్పుడు విచారణ జరిపించాలి అసలు అది ఎవరి వల్ల అయింది ఎట్లయిందని. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వార్త అది. నేను కూడా నిన్న మొన్న అనుకున్నా అసలు దాని గురించి మాట్లాడాలి. నిన్నైతే నాకు మస్తు అది వచ్చింది, ఏమంటారు, ఆవేశం వచ్చింది. అరే అంటే పెద్ద మనుషులు అందరూ ఇట్లా పెద్దవాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, వాళ్ళు అన్నీ కూడా ఆధారాలు లేకుండా చేసేస్తే ఇక రేపు పొద్దున కేసు కూడా నడవదా, కొట్టేస్తారా అంత అల్కగానా అంటే వాడు తలుచుకుంటే అంత సింపుల్ అన్నట్టు అని మాట్లాడాలని ఉండే నాకు. అయితే ఇక్కడ ఆ జరిగింది ఏందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే అగ్ని ప్రమాదం అంటున్నారు, కానీ అలా చూస్తే కీలక ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు పెట్టుకొని మరి అంత సింపుల్గా అంత నెగ్లిజెన్స్గా ఉండే అవకాశం ఉంటుందా అసలు? ఇగో ఇక్కడ నేను చూసిన అది ఒకసారికి ఈ వార్త చూడండి. ఎందుకంటే టైం మీద ఇట్లా అయింది కదా, నాకు డౌట్ వచ్చింది, అరే ఈ టైంలో ఎందుకు వస్తుంది అట్లా. దానికి సంబంధించి ఒక దగ్గర చూసినా నేను వార్త. ఇగో ఇక్కడ ఇగో చూడండి ఒకసారి. ఎన్ని గెలుస్తామో చెప్పలేము, మున్సిపల్ ఫలితాలపై అంచనా వేయలేదు. మున్సిపల్ ఫలితాలపైన అంచనా వేయలేదట. చెప్పొచ్చు కదా మరి, మాకు 100 వస్తాయి లేకపోతే 90% వస్తాయి, మా పరిపాలన మెచ్చుకుంటున్నారు అని చెప్పొచ్చు కదా. కళ్ళు దుడుచుకుంటుండు ఇట్లా, ఎందుకో కళ్ళు దుడుచుకుంటుండు. మీడియాతో రేవంత్ రెడ్డి పోలింగ్కు ముందే చేతులెత్తేసిన సీఎం ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై దాటవేత అంటూ. ఈ ప్రమాదం పైన దాటవేత ఏంటంటే ఇక ఆయనకు అనుకున్నది జరిగింది కదా, ఆయన అనుకున్నది జరిగింది, ఆయన మనసులో జరిగింది. నేనేమి ఆరోపిస్తాను డైరెక్ట్గా, నా దగ్గర ఏమి ఆధారం లేదు. కాకపోతే నీ పైన కేసులున్న ఆధారాలు అందులో ఉన్నాయి కదా, అయిపోయా, ఇంకేమున్నది, ఇచ్చుకపోయా, ఇంకేమన్నా ఉందా? ఎంత సింపుల్గా వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారనేది ఒకసారి చూడండి. అరే ఆధారాలు ఉన్నాయని చెప్పినాక ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ చూడండి. ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై విలేకరులు ప్రశ్నించగా ఇప్పుడు కేవలం ఎన్నికల గురించే మాట్లాడుకుందామంటూ సమాధానం దాటేసారట. అయితే దీని గురించి ఎందుకోసం మాట్లాడాలనిపించిందంటే నాకు, అరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మాట్లాడలేదట. అంత మేనేజ్మెంట్ చేసిర్రు, అంత మేనేజ్ జరిగింది తెలుసా. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎక్కడ మాట్లాడకుండా, ఏ జర్నలిస్టులు కూడా మాట్లాడకుండా దొరకబడుతురట. ఎట్లా దొరకబడుతున్నారు నాకు అర్థమవుతుంది, అంటే కట్టడి చేస్తురట. మొత్తానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా వార్తలే లేవు. అంత ముఖ్యమైన కేసు, అంత ముఖ్యమైన అంశం, దానికి సంబంధించిన అంత ఇంపార్టెంట్ సమాచారం, సాక్ష్యం, ఫోరెన్సిక్ ల్యాబ్ల ఆ డేటా అంతా పోవడం అనేది విచిత్రంగా ఉందని అంటూ ఇక్కడ ఇగో నేను అది చూసిన తర్వాత అనుకున్నా, నేను ఎవరు మాట్లాడతలేరు, ఎవరు ధైర్యం చేస్తలేరు, ఎందుకో ఆపేస్తున్నారు మాట్లాడడము. అంటే ఎవడాపుతాడు ఆపడు చూద్దాం కదా. ఇక ఈ అగ్ని ప్రమాదాల సంగతి తెలుసు కదా మనకు, అంటే అగ్ని ప్రమాదాలు అయితే ఇప్పుడు. కాకపోతే నేను నిన్నటి నుంచి అదే మాట్లాడదామని ఉంది నాకు, కాకపోతే ఇక అవకాశం లేదు కాబట్టి అందుబాటులో లేకుండా ఉన్నా. సో అయితే ఇక్కడ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, అది ఏమని పెట్టినరు, మరి ఎందుకోసానికి ల్యాబ్లో అట్లాంటిది జరుగుతుంది, బయట ఎక్కడ జరిగింది అక్కడే ఎట్లా జరుగుతుంది, అక్కడ జరిగింది అంటే అందులో ఆధారాలు ఉన్నప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత కీలక ఆధారాలు ఉన్నాయని తెలిసినప్పుడు. పైగా దాన్ని ఏం చేయాలి, ఆ డేటాని ఇంకో చోట స్టోర్ చేస్తారు కదా, మనమే కదా. ఏదైనా ఉంటే చిన్న విషయాన్ని సైతం మనము, చిన్న డేటాని సైతం మనం ఒక దగ్గర పెట్టుకున్నా ఇంకొక దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మనం. దానికి కారణం కూడా మనకు ఎరక, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మళ్ళీ దీన్ని ఏమన్నా జరిగినా, ఏమన్నా ఇబ్బంది అయినా, ఏమన్నా అటు ఇటు అయినా మళ్ళీ చేతిలో ఉండదు, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి జాగ్రత్త పడతాం. కాకపోతే ఇంత సింపుల్గా నాకైతే ఆశ్చర్యం అనిపించింది తెలుసా. మీరు చూసి ఉంటారు చాలామంది, ఆయన మాట్లాడే మాటలు కూడా నేను చూపిస్తా. హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ జైలుకు పోయే టైం దగ్గర వచ్చింది, అందుకే ఓటు ఇది హరీష్ రావు అంటా ఉన్నాడు. సరే ఈ డౌట్ కామన్ పబ్లిక్ కూడా ఉంది అన్నట్టు. అట్లా ఇప్పుడు రేవంత్కి ఎప్పటికైనా శిక్ష, మరి మీరు ప్రభుత్వం ఉండే కదా ఇన్ని రోజులు, మీరేం చేసారు అసలు ఆధారాలు పెట్టుకొని, ఎందుకు స్పీడప్ చేయలేదు? వీళ్ళది కూడా తప్పిదమే మరి అట్లంటే. ఇగో ఒకసారి చూడండి, ఫోరెన్సిక్ ల్యాబ్ ఎట్లా అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటుంది, ఎట్లా దాంట్లో ఉన్నటువంటి ఆ ఆధారాలన్నీ పోతాయి. ఇగో
బిగ్ బ్రేకింగ్ అనుకున్నది అయింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసు ఆధారాలు బుగ్గి తగలబడిపోయిన దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీలక ఫైల్స్ మొత్తం 5 రూమ్లలో ఉన్న కీలక ఫైల్స్ కాలిపోయినట్లు ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి అంటూ ఇక్కడ నుంచి ఎక్కడ బెటర్ ఇక డేటా ఇంకో జాగాలో తీసుకుపోయి పెట్టేది కానీ ఇంకో దగ్గర రికార్డ్ చేసి పెట్టేది లేదా క్లౌడ్లో పెట్టేది. క్లౌడ్ టెక్నాలజీ వచ్చింది, క్లౌడ్లో కూడా పెట్టుకోవచ్చు. క్లౌడ్ అంటే ఏంటిదంటే మేఘంలో, అంటే మేఘం అంటే మళ్ళీ మేఘంలో ఎట్లా పెడతామని అంటే మేఘంలో అది గాల్లో పెట్టచ్చు డేటాని. ఇలా ఒకనాడు దానికి చిప్ ఉండాలి, సీడీ ఉండాలి, లేకపోతే దానికి ఒక సర్వర్ స్టోరేజ్ ఉండాలి, ఇవన్నీ ఉంటుండే కదా. ఇప్పుడు ఏంటంటే స్టోరేజ్ ఆన్లైన్లో కూడా ఇస్తారు, అంటే అది ఎక్కడో వేరే సర్వర్లో సేవ్ అవుతుంది. అయితే కొంతమంది మేబీ అంత ఇంపార్టెంట్ డేటాని మరి ఆన్లైన్లో పెట్టచ్చా, మరి అక్కడ పెడితే ఏమైనా జరిగితే అంటే దాంట్లో కూడా సెక్యూరిటీస్ చాలా ఉంటాయి కదా. కంపెనీలు అడిగితే చెప్తాయి కదా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీల ద్వారా డేటా స్టోరేజ్ ఎక్కడైనా చేసుకుంటే ఉండిపోతుంది కదా, దాన్ని ఎందుకు వాడుకోలేదు అని నా డౌటు. అయితే ఇక్కడ ఇగో సర్వర్ రూమ్ ఖతం అయిపోయింది, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఖతం అయిపోయింది, ప్రాపర్టీ రూమ్ పోయింది, కేసు వెరిఫికేషన్ ఛాంబర్ పోయింది, అనాలిసిస్ ఛాంబర్ పోయింది. నిన్న రాత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదంటూ ఒక నోటు విడుదల చేయడం గమనార్హం అని చెప్తూ ఒక్కసారి ఇది చూడండి, ఇది కుట్రనా లేకపోతే నిజంగా ఏమన్నా అనుమానమా అని చెప్పేసి ఉంది. కానీ నేనేమంటున్నా, ఒక పని చేయరు, ఎట్లా ల్యాబ్ కాలిపోయింది కదా, ల్యాబ్లు ఉన్న ఆధారాలు వీకినాయి కదా, కథం అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు, అయిపోతుంది. అట్లా ఇవ్వకపోతే ఇంకేమి ఇస్తారు, ఇంకా ఆధారాలే లేవు. రేపు పొద్దుగాల ఏం చేస్తారు, జడ్జి ఏం చెప్తారు, ఇంకా ఆధారాలు లేవు కదా, ఇక కథం ఇక డిస్పోజ్ చేసేరు కేసులు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తావు? ఎంత సింపుల్ అని చూడండి వాళ్ళ పని. ఇగో కే అంజన్న ఇన్స్పెక్టెడ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ విచ్ వాజ్ అఫెక్టెడ్ బై ద ఫైర్ ఇన్సిడెంట్ అండ్ ఫౌండ్ ద డ్యామేజ్ హ్యాడ్ బీన్ caused to the computer forensic laboratory. It's a property room, case verification chamber, analysis chamber and server room. On further inspection, it was found that the HRD hall and other rooms including the furniture, equipment, etc. located on the first floor of the FSL building were also damaged during the fire incident. No loss of life or injury to anyone occurred during this incident. Therefore, it's a requested to immediately register a case అంటూ ఏమీ జరగలేదు అంటూనే ఇక్కడ ఇది కుట్రనా లేకపోతే ఏంది అన్నట్టుగా ఇలా కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, చెప్పేదేమో ఇట్లుంది, అన్నీ కలిపినాయని ఇట్లా చెప్తున్నారు. ఇగో ఒకసారి చూడండి, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదమా కుట్రనా, మరి దగ్ధమైన ఫైళ్ళన్నీ ఏవైనాయి, ఓటుకు నోటు కేసు ఫైళ్ళు ఉన్నాయా, ప్రమాదం జరిగిన తీరు ప్రమాద ఘటనపై కిక్కురుమనని ప్రధాన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అది అంత మంచిగా మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని. ఇంకేముంది, ఇంత సింపుల్గా ఫైల్స్ అన్నీ కాలిపోయినాక డేటా అంతా పోయినాక ఇక మీడియాను మేనేజ్ చేయడం పెద్ద కష్టమా, నోళ్ళు నొక్కేయడం పెద్ద కష్టమా? ఎవరికి మీరు అంటారు మూతికింత పూస్తే అయిపోయాయి, ఎవరికన్నా మూతికింత బెల్లం పూస్తే లేకపోతే మోసేతికి బెల్లం పూస్తే నాకుండా కూర్చుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు తయారైన ఇవాళ. అందుకోసానికే ఇగో ఇట్లా ఇంత జరిగినా కూడా మాట్లాడతలేరట. అంటే ఆ కేసు అటే పోయినా ఇక రేపు రేవంత్ రెడ్డికి శిక్ష పడకపోతే ఇప్పుడు ఇది కారణం అవుతుంది. అప్పుడు ఏం చెప్తారు మరి? ఎట్లా జరుగుతుంది ఇట్లా అగ్ని ప్రమాదం అంత సింపుల్గా? ఇగో ప్రమాదం జరిగిన తీరు ప్రమాద ఘటనపై అసలు కిక్కురు మంటలేరట. 2 తులాల బంగారం చోరీ జరిగితే బ్రేకింగ్ న్యూస్లతో అదరగొట్టే మీడియా, 2 రాష్ట్రాల నుంచి షేక్ చేసిన కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం అక్కడ ఏం జరిగిందో కూడా ప్రజలకు వివరించడం లేదు. మీడియా నిర్వహిస్తున్న అదృశ్య శక్తులు ఎవడో మేనేజ్ చేస్తుండు, మాట్లాడిస్తలేరు, వాళ్ళని దొరకబడుతున్నారు. మననైతే వాడు పట్టాడు కదా, అందుకోసానికి మనం ధైర్యంగా ఓపెన్గా చెప్తా ఉన్నాం. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఇలా సింపుల్గా కేసులకు ఆధారాలు లేకుండా చేసుకున్నారు. అది ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, ఎవడన్నా కానీ, వాళ్ళే ఉండని వీళ్ళే ఉండని, ఎక్కడికి వెళ్ళి మాకు శిక్షలు పడకూడదు. ఇప్పుడు వీళ్ళకి ఒక స్టేజ్ వస్తుంది, ఖచ్చితంగా జైల్లో పెడతాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని శిక్ష అనుభవించాల్సి వస్తుంది, మిమ్మల్ని జైల్లో పెడతామని ఇట్లా కొన్ని చెప్తుంటారు కదా. అంటే చెప్పి ఏమవుతుందంటే ఏదో ఒకనాడు ఫైనల్గా దాని డేట్ వస్తుంది, చేయకపోతే నడవదిగా. అంటే ప్రజలు ఊరుకోరు ఇక, ఏమా ఎప్పుడు చేస్తారు, ఇన్ని తప్పులు చేసారని చెప్తారు కదా అని అంటారు కదా. తీరా చూస్తే సాక్ష్యాలు లేకుండా చేస్తే వాడు అడగడు, వీళ్ళు అడగడు, కోర్టు కూడా అడగదు, కథం అయిపోయాయి. సాక్ష్యమే లేకుండా అయిపోయింది కదా, ఇంకా ఎవడు అడుగుతాడు, అడిగేటోడు ఎవడు? అరే చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు, నేను తీసుకుంటా, అంటే న్యూస్ చెప్తున్నా కదా అని చెప్పేసి. ఇక ఒకసారి చూడండి, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్ధమైనట్లు సమాచారం. అయితే నేర పరిశోధనకు సంబంధించి ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడ నుండి ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం అంటే కథం షార్ట్ సర్క్యూట్, ఇంకేం ఉండదు ఇక. సో మొత్తానికి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే మరి బయట పెట్టాల్సిందే. ఎవరేం చేస్తున్నారు, మరి ఎవరి వల్ల అది జరిగింది, పైగా దాంట్లో ఆధారాలు కీలకమని తెలిసినా అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే మరి దానిపైన ఏం విచారణ చేస్తున్నారు, అండ్ మీడియా ఎందుకు చూపిస్తలేదు? వాళ్ళు చెప్పారు కదా, 2 తులాల బంగారం పోతే బ్రేకింగ్ న్యూస్లు వేసేటువంటి మీడియా, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు మరి వాళ్ళ ఎందుకు మాట్లాడతలేవని చెప్పేసి అడుగుతూ ఉన్నారు.
అందుకే ఇక్కడ చూడండి ఒకసారి ఇంత క్లియర్గా ఇగో ఏ నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్ ఎవిడెన్సెస్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయి. 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు పూర్తిగా అదుపు చేసినాం. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటికి వచ్చారని తెలిపిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఒకసారి చూడండి. మేడం గారు కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా మేడం? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ కాన్సీ అంటే ఇంకా మంటలు ఉన్నాయా మేడం? అదుపులో మంటలు లేవు, స్లో కంబషన్ అవుతుంది. మేడం ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేసి ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. మేడం అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉంటాయి మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. పర్సన్ ఒక్క ఆఫీస్ పై చూసినట్టునే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం ఆక్సిజన్ ఫ్లో అయితే ఈ ముచ్చట కేటీఆర్ ఏమంటారంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్పై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ ఏమంటారంటే ఓట్ ఫర్ నోట్ కేసుకు సంబంధించి ఏమో వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్. దానిపైనే రేపొద్దున ఏదైనా శిక్ష పడాలంటే దానిపైనే చర్చ నడుస్తుంది, దానిపై అవే సాక్ష్యాలుగా ఉంటాయి. అయితే ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసులా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని తప్పుడు ఆధారాలు క్రియేట్ చేసిర్రు. సో వాటిని బయటికి రాకుండా రేపు పొద్దున ఏంటంటే బయటకు వస్తాయి కదా, అవి తెలిసిపోతాయి కదా, అది అంతా తప్పే, అదంతా ఫేకే, అంతా ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి బయటకు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పించడానికే ప్రయత్నంగా అనుమానిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్ అంటూ ఇగో కేటీఆర్ ఏమంటాడంటే డైరెక్ట్గా ఐఎమ్ గెస్సింగ్ ద వాయిస్ రికార్డింగ్స్ ఆఫ్ ద ఫేమస్ ఓట్ ఫర్ నోట్ కేస్ అంటూ పైగా ఇగో ఆయన చేసినటువంటి కామెంట్ చూడండి. అండ్ ట్రయింగ్ టు కవర్ అప్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ కుక్డ్ అప్ పొలిటికల్ కేసెస్ లైక్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఎంటైర్ ఫోరెన్సిక్ ల్యాబ్ బర్నింగ్ వాట్ ఎవిడెన్సెస్ ఆర్ యూ ఎరేజింగ్ అంటూ ఏ తప్పిదాలని ఏ సాక్ష్యాలని మీరు ఎరేజ్ చేయదలుచుకున్నారని చెప్పేసి ఇక్కడ ప్రశ్న కనిపిస్తూ ఉంది. అండ్ కేటీఆర్ కూడా అదే అంటా ఉన్నాడు. సుశీరా ఓటుకునే కేసులో ఉన్నటువంటి ముఖ్యమైన ఆధారాలని కథం పట్టించేసారు, పైగా మా పైన తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని తప్పుగా ఇరికించాలని చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అవి కూడా రేపు పొద్దున బయటికి వస్తే మళ్ళీ వాళ్ళు శిక్షార్హులు అవుతారని చెప్పి సో ఆ క్రియేట్ చేసినటువంటి వాటిని కనిపించకుండా చేస్తే 2 రకాలుగా అటు లాభం అవుతుంది ఇటు లాభం అవుతుంది. ఒకటి వాళ్ళ మీద తప్పుగా క్రియేట్ చేసినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కథం పట్టించేస్తే ఇక ఇష్యూ ఉండదు. ఇక ఏమనంటే ఆధారాలు కాలిపోయినాయి కాబట్టి మేము ఏం చేయలేమని, ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం అవుతుండే కదా. ఇది ఆధారాలు చూపిస్తే కేటీఆర్ కాదు ప్రాబ్లం, ఆధారాలు తీస్తే అవి అసలైన ఆధారాలు కాదు, అందులో ఏం లేదని తెలిసిపోతే రేపు పొద్దున వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది పోయిందని చెప్పడానికి ప్లస్ పనిలో పనిగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆ కేసును కూడా ఏర్పడకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేద్దామని ఏం ఎరేజ్ చేయదలుచుకున్నారని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు.